దాబా స్టైల్ బాల్టీ మటన్ మసాలా తయారు చేద్దామండి. బాల్టీ మటన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ పావు కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత. సో షెఫ్ మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో అసలు ఏంటి అసలు ఈ బాల్టీ అంటే ఏంటి? సో బాల్టీ మనకి యాక్చువల్గా ఏంటంటే దాబా స్టైల్లో బకెట్స్లో సర్వ్ చేస్తారు కదా, సో బాల్టీ దానికోసం అంటారు. సో ఇదేంటంటే మనకి దాబా స్టైల్లో కొంచెం స్పైసీగా ఉంటుంది. సో ఎక్కువ ఆయిల్ వేసి బాగా అంటే అది రోగన్గా కనిపిస్తుంటుంది. స్పైసెస్ అన్ని ఇందులో ఎక్కువగా స్పైసెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి హోల్ గరం మసాలా నుంచి జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని రకాల స్పైసెస్ అన్ని యాడ్ అవుతాయి. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, సో దీనికోసం నేను యాక్చువల్లీ మటన్ కొంచెం ప్రీ కుక్ చేసి పెట్టుకున్నాను. మటన్ మనకి జనరల్గా ఉడకడానికి టైం పడుతుంది. సో మటన్ ప్రీ బాయిల్ చేసి అంటే మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో ప్రీ కుక్ చేసి పెట్టుకున్నాను, ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. సో మటన్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకుంటాం. ఇది జనరల్ రెగ్యులర్ ఆయిల్. సో నూనెలో మనం హోల్ గరం మసాలాలు వేసుకుంటాం. సో హోల్ గరం మసాలా అలాగే ఎండుమిరపకాయలు. సో జనరల్గా మనకి ఏంటంటే దాబా స్టైల్ కుకింగ్లో ఎక్కువగా ఈ ఎండుమిరపకాయలు యూస్ చేస్తుంటారు. సో ఎండుమిరపకాయలు వేసాను. సో అలాగే దీంట్లో మనం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేస్తాం. సో జనరల్గా బిర్యానీ అంటే మనం బిర్యానీ ఆకు అంటే బిర్యానీలో వేస్తుంటాం అనుకుంటారు, అలా కాదు, ఇలా కర్రీలో కూడా వేస్తుంటాం. సో ఈ బిర్యానీ ఆకుతో మంచి అరోమా అయితే వస్తుంది మనకి. ఓకే, ఎండుమిరపకాయలు వేగుతున్నాయి. సో దీనిలో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. ఓకే, సో జనరల్ గా మనకి దాబా స్టైల్లో ఫుడ్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఫుడ్ అంటే స్పైసీ అనండి. స్పైసీ కలర్, అది కలర్ కూడా చాలా రెడ్డిష్ కలర్ లో వస్తుంటాయి. సో ఎక్కువగా మనకి నాన్ వెజ్ గట్రా ఫుల్ ఆయిలీగా ఉంటాయి. ఓకే, సో రోగన్ అలా ఉండి. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మనం మిక్స్ చేద్దాం. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేగింది కదండి, దీంట్లో ఏం చేస్తామంటే మనం మసాలాలను యాడ్ చేస్తాం. సో మసాలాల్లో మనం పసుపు అలాగే కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం అండి. సో మసాలాలు వేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. ఓకే, సో పసుపు కారం వేసాం, అలాగే వీటితో పాటు ధనియాల పొడిని కూడా దీంట్లో వేస్తాం. అలాగే జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. సో ఈ గరం మసాలా పొడి వీటిని వేసాక మంచిగా వీటిని కలుపుకోవాలి. సో జనరల్ గా మామూలుగా మనకి మటన్ కానీ తర్వాత చికెన్ కానీ ఇలాంటి రెసిపీస్ ని కుక్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ చికెన్ అన్నా లేదంటే మటన్ వేసి ఆ తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేస్తాం కదా, మీరు ముందుగానే ఆయిల్లో యాడ్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటంటే? ఇదేంటంటే మనకి ఇలా ఆయిల్లో స్పైసెస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాపర్ గా అరోమాస్ అన్ని వస్తాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే నేను మటన్ ని ప్రీ కుక్ చేశాను. సో మటన్ రా తీసుకుంటే అలా వేయొచ్చు, మనం ప్రీ కుక్ చేసాం కాబట్టి అవసరం లేదు. కానీ మసాలాలన్నీ పీస్ కి పట్టాలి కదా, మరి దాన్ని పడతాయి. మనం దీనిలో మసాలాలు కుక్ చేస్తాం కదా, సో మసాలాలు కుక్ చేసినప్పుడు అది వస్తుంది అనమాట. సో ఈ మసాలాలు ఇక్కడ వేసాం కదా, సో దీంట్లో మనకి గ్రేవీ కోసం దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, సో మనకి టమాటా ముక్కలతో మనకి గ్రేవీ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా ఇలా మసాలాలు కొంచెం మాడిపోతాయని ఒకరు ఏమైనా అనిపించాలంటే మాత్రం కొన్ని నీళ్ళు అలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మసాలాలు టమాటాలు అన్నీ వేసాం కదా, సో దీంట్లో మనం ఇలా ఉడికించిన ఈ మటన్ని యాడ్ చేసుకుంటాం. సో ఆ వాటర్తో పాటు సో మటన్ ఉడికించేటప్పుడు లైట్ గా సాల్ట్ పసుపు వేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మటన్ని మనం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. ఓకే, సో ఈ మటన్ ఈ మసాలాలు కలిపి ఉడకాలి బాగా. సో దీంట్లో మనం కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేద్దాం. ఓకే, సో బాల్టీ మటన్ మసాలా అయితే మనకి రెడీ అవబోతుంది. ఓకే, సో దీంట్లో మనం అరోమా అంటే జనరల్గా దాబా స్టైల్లో చేసేటప్పుడు ఎక్కువగా నాన్ వెజెస్లో పుదీనాది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో పుదీనాను కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో దీంతో మనకి మంచి ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అలాగే కొత్తిమీరను కూడా మనం దీంట్లో
వేసుకుంటాం. సో కొత్తిమీర పుదీనా ఈ రెండింటిని వేసి మంచిగా మిక్స్ చేస్తూ మనకి ఇందులో వేసిన ఈ ఓల్ గరం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయండి. సో మూత పెట్టండి. సూపర్. సో జనరల్గా మనకి దాబా స్టైల్ అనగానే ఎక్కువగా కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మనకి యాడ్ చేస్తుంటారు. సో మరి మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఈ రిక్వైర్డ్ యాడ్ చేసుకోవచ్చు అంటే కావాలంటే యాడ్ చేయొచ్చు. బట్ ఈ పర్టికులర్ డిష్లో ఎక్కువగా ఎండుమిరపకాయలు యూజ్ చేస్తారు. ఓకే. సో దీంట్లో మనకు ఇదేనే కాదు, ఎక్కువగా డాబా స్టైల్లో పచ్చిమిరపకాయలు యూజ్ చేసినప్పటికీ ఎండుమిరపకాయలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. ఓకే యా. సో ఒకసారి మిక్స్ చేద్దాం. మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము. సో దీంట్లో మనం మటన్ ఉడికించేటప్పుడు అయితే ఉప్పు వేసాము. కాకపోతే మనకి గ్రేవీస్ అన్నిటితో పాటు మనకి ఉప్పు అనేది ఖచ్చితంగా పడుతుంది. సో రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను నేను. సో టేస్ట్ ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేయడానికి మనం ఇంకేమైనా వేసుకోవచ్చు అంటారా ఇందులో? సో అంటే ఇంకా కావాలి, ఇంకా మనకి రోగన్ ఎక్కువగా కావాలంటే అఫ్ కోర్స్ బటర్ని యూస్ చేయొచ్చు దీంట్లో. అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ఎప్పుడు ఎలా ఉంటాయంటే స్పైసీని బ్యాలెన్స్ చేయాలనుకుంటే కొన్నిసార్లు ఎక్కువ బాగా స్పైసీ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు క్రీమ్ యాడ్ చేస్తూ స్పైసీని రెడ్యూస్ చేస్తుంటాం అన్నమాట. సో అలా అనమాట. క్రీమీగా ఉండాలి, కొంచెం టెక్స్చర్ బాగా రావాలి, రిచ్గా రావాలి అనుకుంటే లైక్ క్యాష్యూనట్ పేస్ట్ బేస్డ్ గ్రేవీస్ అన్ని యూస్ చేస్తుంటాం. లేదు అంటే కొంచెం స్వీటిష్గా ఉండాలి అంటే టమాటా బేస్డ్ గ్రేవీస్ అన్ని యూస్ చేస్తుంటాం. సో డిఫరెంట్ గ్రేవీస్ నుంచి డిషెస్ అన్ని చేస్తుంటాం అనమాట. అంటే మనకి బేసిక్ గ్రేవీస్ అనేవి లైక్ ఎక్కువగా మనకి సౌత్ ఇండియన్ కర్రీస్లో ఆనియన్ టమాటా మసాలా అంటారు. సో ఆనియన్ టమాటా మసాలా గ్రేవీ ఎక్కువగా మోస్ట్ కామన్గా యూస్ చేస్తుంటారు. నార్త్ ఇండియన్కి వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఏంటంటే క్యాష్యూనట్ గ్రేవీస్, దానికి వైట్ గ్రేవీ అంటారు, మక్నీ గ్రేవీ అంటారు, గ్రీన్ గ్రేవీ, చమన్ గ్రేవీ అంటారు. సో ఇలా గ్రేవీ బేస్తో మనకి ఎక్కువగా రెస్టారెంట్స్, హోటల్స్ ఇలా డిషెస్ అన్ని చేస్తుంటారు. సో మనం ఇంట్లో చేసినప్పుడు హెల్దీగా కావాలనుకుంటే మనం ఇలా గ్రేవీలో కాకుండా అన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చేయడం వల్ల మనకి మంచి అంటే అటు హెల్త్ ఉంటుంది, ప్లస్ మనకి ఎంత స్పైస్ లెవెల్ కావాలో ఆ స్పైస్ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో చెప్పిన క్వాంటిటీస్ని మనం తీసుకుంటే మనకి డెఫినెట్గా మంచి రుచికరమైన డిషెస్ అయితే వస్తాయండి. సో మనం ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్గా కుక్ అవుతున్నాయి. ఓకే. సో దీన్ని మనం మూత పెడదామండి. మూత పెట్టి మరో 10 నిమిషాలు అలా చిన్న మంట మీద ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ దాబా స్టైల్లో బాల్టీ మటన్ మసాలా అయితే రెడీ అవుతుంది. ఓకే. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే. సో చూస్తున్నారు కదా, మటన్ ఉడికేసరికి టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, మటన్ ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి మటన్ కంప్లీట్గా ఉడికిందంటారా? చెక్ చేయొచ్చు ఒకసారి. సో మనం ఆల్రెడీ ప్రీ కుక్ చేసుకున్నాం, మనకు మంచి అరోమా అయితే వస్తుంది. ఓకే. సో ఈ బాల్టీ మటన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దాబా స్టైల్లో అయితే మనకి బాల్టీలో సర్వ్ చేస్తారు. సో ఇక్కడ నేను మీకు నార్మల్ బౌల్లోనే సర్వ్ చేస్తున్నాను. ఓకే. సో బాల్టీ మటన్ మసాలా సూపర్ డెలిషియస్గా కనిపిస్తుంది. సో చక్కగా దీని పైనుంచి మనం ఒక కొత్తిమీర పెట్టుకుందాం. బాల్తీ మటన్ మసాలాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ పావు కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం 1 స్పూను, టమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత. బాల్టీ మటన్ మసాలా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ముక్కలు అలాగే కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకుని కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మటన్ కాస్త మసాలాల్లో ఉడికాక రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే దాబా స్టైల్ బాల్టీ మటన్ మసాలా రెడీ.